ఆయన ఒక జాతీయ పార్టీ అధినేత, ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్నారు. పైగా మోదీ క్యాబినెట్లో కేంద్ర మంత్రి కూడా. అలాంటి నేత తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను కలవడంలో ఆంతర్యమేంటి? ఇక్కడే చర్చ మొదలైంది. ఆ ఇద్దరితో ఆయన భేటీలో చర్చించిన అంశాలేంటి? కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీఎంను కలవడంలో ఆంతర్యం ఏముంది? బీజేపీని వ్యతిరేకిస్తున్న కవితతో ఎందుకు భేటీ అయ్యారు? కేంద్ర మంత్రి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటన హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్కు వచ్చారు. ఆయన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో ఒకటిగా ఉంది. పైగా మోదీ క్యాబినెట్లో మంత్రి హోదాలో ఉన్నారు. అలాంటి జయంత్ చౌదరి తెలంగాణ పర్యటనకు వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం వరకు బాగానే ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మరీ కలిశారు. అంతటితో ఆగారా? లేదు. బీఆర్ఎస్ పై అసంతృప్తి గళం వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవితతో కూడా భేటీ అయ్యారు. జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అది కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన వెంటనే కవితను కలవడంలో జయంత్ చౌదరి ఆంతర్యం ఏముంది అనేది ఎవరికీ అంతుపట్టట్లేదు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్లో రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ ఆఫీసును ప్రారంభించి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ను తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలను కలవడమే ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా రేవంత్ సర్కార్పై అటాక్ చేశారో లేదో అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మరీ ఆయన్ను కలుసుకున్నారు.